ధ్వని అంటే ప్రకృతికి సంబంధించినటువంటి షోలే ఫిలింలో మగధీర చిత్రంలో వీధి కుక్కలు ఉంటూ ఉంటాయి. ఓకే, ప్రకాష్ రాజ్ గారు వాయిస్ చేయండి. మళ్ళీ దొరికేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూసా, ఇండియాలో కూడా ట్రై చేస్తాను ఇప్పుడు తెలిసి. మీకేమన్నా మూవీ అవకాశాలు వచ్చాయే? కానీ నేను చేయలేదు. సో మీరు ఈ ధ్వని ఎందుకంటే ఇప్పుడు సో ఫస్ట్ నరేష్ గారు తీసుకున్న పేమెంట్ ఎంత? అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో దాదాపుగా రెగ్యులర్గా మీ అందరూ మిమిక్రీ తెలిసే ఉంటుంది, కానీ మిమిక్రీలో కూడా చాలా రకాలుగా ఉంటాయి. సో అంటే ఒక ప్రముఖులకు సంబంధించినటువంటి వాయిస్ని మీకు వాళ్ళ వాయిస్ని చేంజ్ చేసి మీకు వాయిస్ రూపంలో తెలియజేస్తారు. కానీ సో ధ్వని అంటే మనకు సంబంధించినటువంటి శబ్దాలు కూడా ఎలా చేస్తారని చెప్పేసి సో నాకైతే చాలా డౌట్ ఉంది. ఆ డౌట్ నేను క్లియర్ చేసుకోవడం, అలాగే మీకు కూడా తెలియడం కోసం ఈరోజు కాపర్తి నరేష్ గారిని ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. సో అది కూడా నరేష్ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నరేష్ గారు నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో మిమిక్రీ చేయడం ఒక ఎత్తు, కానీ అందులో శబ్దాలు అంటే ధ్వనికి సంబంధించినటువంటి శబ్దాలు మీ ప్రకృతికి సంబంధించినటువంటివి కావచ్చు, సో ట్రైన్కి సంబంధించినవి, అంటే ఏరోప్లేన్ అంటే ఇట్లా ల్యాండ్ అయ్యేటప్పుడు ఇలా, సో ఇలాంటి శబ్దాలు చేస్తూ ఉంటారు. సో ఎట్లా సాధ్యం అసలు అది? అవి టెక్నిక్స్ ఉంటాయి మేడం. ఓకే. సో మాకు తెలుగు యూనివర్సిటీలో కొన్ని 1 year డిప్లొమా ఇన్ మిమిక్రీ చేస్తే అక్కడ కొన్ని టెక్నిక్స్ అవి చెప్పడం జరిగింది. సో దానికి ప్రాక్టీస్ చేసుకొని అది పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత స్టేజ్ పైన ప్రెజెంట్ చేస్తాం. సో మీరు ఎప్పుడు ఎక్కడ నేర్చుకున్నారు, అంటే దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ జరిగింది? మీరు ఆల్రెడీ జాబ్ చేస్తారని నాకు ఐడియా ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ సో మరి ఇది చేస్తున్నారు. యాక్చువల్గా అవార్డ్ ఫంక్షన్స్లో దీంట్లో మిమిక్రీ ఆర్టిస్టులు ఇమిటేషన్ చేసి చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి సో ఎక్కడ నేర్చుకుంటారని తెలుసుకొని తెలుగు యూనివర్సిటీలో 2009-10లో అప్లై చేసి అక్కడ 1 year డిప్లొమా చేసి అక్కడ మొత్తం టెక్నిక్స్ అవన్నీ నేర్చుకొని తర్వాత దానికి ఇంప్లిమెంట్ చేసుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా సో రెగ్యులర్గా షోస్ చేస్తాం. సో ఇప్పుడు ఎన్ని వందల షోస్ చేస్తుంటారు మీరు? 500 షోస్ చేశాను మేడం 5 yearsలో టిల్ నౌ. ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ అయినా లేకపోతే ఇంకా హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. సో మీరు ఏం చదివారు? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? నేను చదివింది బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, దాని తర్వాత 1 year డిప్లొమా ఇన్ మిమిక్రీ చేశాను మేడం. దాని తర్వాత హార్డ్వేర్ నెట్వర్కింగ్, జెట్కింగ్ సర్టిఫైడ్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ ప్రొఫెషనల్. అది చేసిన తర్వాత నాకు హ్యాత్వేలో జాబ్ వచ్చింది, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా 6 years పనిచేశాను. దాని తర్వాత అక్కడే నెట్వర్క్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ అక్కడ ఒక 6 years పనిచేశాను. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్గా రాధా టీఎంటీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఐటీ అడ్మినిస్ట్రేటర్గా ప్రెజెంట్గా పనిచేస్తున్నాను. 6 months నుండి. మార్నింగ్ నుండి జాబ్ చేస్తే ఈవినింగ్ షోస్కి వెళ్తూ ఉంటారా? సో సండేస్ షో చేశాను. ఏది హ్యాపీనెస్ అనిపిస్తుంది మీకు? వర్క్ చేస్తే హ్యాపీనెస్ అనిపిస్తుందా? ప్యాషన్ ప్రొఫెషన్ రెండు ఇష్టమేనా? సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉంటుంది మేడం. సో ఫస్ట్ స్టేజ్ మీద మీరు చేసినటువంటి మిమిక్రీ ఏంటి? ఫస్ట్ స్టేజ్ మీద చేసింది గోపీచంద్ వాయిస్ మేడం. యాక్చువల్గా నేను మీకు గోపీచంద్ అంటే ఇష్టమా? ఇంతమంది ఉన్నారు కదా ఈరోజు. గోపీచంద్ అంటే నేను రెగ్యులర్గా సౌండ్స్ చేసేవాడిని మేడం. నాకు వాయిసెస్ కొంచెం డౌట్ ఉంటే అది చిత్తూరి గోపీచంద్ సార్ అని సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన దగ్గర ఒకసారి వెళ్తే నీ వాయిస్కి గోపీచంద్ వాయిస్ దగ్గర ఉంటుంది, నువ్వు ప్రాక్టీస్ చేయమంటే నేను గోపీచంద్ వాయిస్ ప్రాక్టీస్ చేసి అట్లా. ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు మీరు? 15 days. 15 daysలో వచ్చేసింది వాయిస్? గోపీచంద్ వాయిస్ 15 daysలో వచ్చింది. ఆ సార్ కొంచెం సజెషన్ ఇచ్చారు, చిత్తూరు గోపీచంద్ సార్. సో ఫస్ట్ వాయిస్ అట్లా వచ్చింది. దాని తర్వాత మంచి గుర్తింపు తెచ్చింది ఆ వాయిస్ మీకు? మంచి గుర్తింపు తెచ్చింది. సో అయితే ఇప్పుడు మా కోసం, మా ప్రేక్షకుల కోసం గోపీచంద్ గారు వాయిస్ చేయండి. గోపీచంద్ గారి వాయిస్లో 3 వేరియేషన్స్ ఉంటాయి మేడం. ఓకే. ఫస్ట్ నేను నేర్చుకుంది లక్ష్యం మూవీలో డైలాగు. లక్ష్యం మూవీలో యాంగ్రీ లవర్ బాయ్గా అనుష్కతో మాట్లాడినప్పుడు ఒక వేరియేషన్ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడైతే అమ్మాయికో లవర్ ఉంటాడో, లవర్ పవర్ ఉంటుందో, ఎత్తుకొచ్చింది లీడర్ అయినా రౌడీ అయినా వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలు కొట్టి మళ్ళీ తీసుకొని వెళ్తాడు. ఇది లక్ష్యం మూవీలో వేరియేషన్, బేస్ వాయిస్. ఇదే విధంగా గోలీమార్ చిత్రంలో కొంచెం బాధగా మాట్లాడినప్పుడు క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ఆ సీన్లో గోపీచంద్ గారు మాట్లాడినప్పుడు ఆ వాయిస్ ఎలా ఉంటుంది? ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఒక్కటే కోరిక, పోలీస్. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కూడా ఎప్పుడు పోలీసే ఆడేవాడిని,
అలాంటిది నన్ను దొంగని చేశారు. ఎన్నాళ్ళు డిపార్ట్మెంట్లో సిన్సియర్గా నన్ను లంచగొని చేశారు కదరా. నాకు స్విట్జర్లాండ్లో ఫ్లాట్, దుబాయ్లో హోటల్ ఉందన్నారు. నాకు ఇప్పటి వరకు పాస్పోర్ట్ కూడా లేదు. నేను ఎప్పుడు వెళ్ళాను, ఎప్పుడు కొన్నాను రా. ఇది ఒక మోడ్యులేషన్. రీసెంట్గా పక్కా కమర్షియల్ అని వచ్చింది మూవీ. అందులో క్లైమాక్స్ డైలాగ్ ఉంటుంది, ఎవరు చూపిస్తున్నారు సార్ మీ విలనిజం, మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసా. ఇవి 3 వేరియేషన్స్ చూపించింది. వేరియేషన్స్ కూడా ఉంటాయి ఇందులో. మాడ్యులేషన్స్, వేరియేషన్స్ అకార్డింగ్ టు డైలాగ్. యాంగ్రీ మాట్లాడినప్పుడు ఎట్లుంటుంది, బాధల్లో మాట్లాడినప్పుడు ఎట్లుంటుంది, వేరియేషన్స్ 3 రకాలుగా చూపెట్టారన్నట్టు ఇప్పుడు. సో అంటే నాకు తెలిసిన వరకు మీరు ధ్వని అంటే ప్రకృతి సంబంధించినటువంటి వైపర్యాలు బాగా చేస్తూ ఉంటారని నేను విన్నా. స్టేజ్ మీద కూడా చేయడం నేను కూడా చూడడం జరిగింది. సో ట్రైన్ వెళ్తూ ఉండే శబ్దాన్ని మీరు ఎలా చేస్తారు? ట్రైన్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి మేడం. చాలా సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు ఒక్కొక్క వేరియేషన్లో చేస్తారు. నేను చేసేది ఏంటంటే నేను కొంచెం యూట్యూబ్లో దీంట్లో అబ్జర్వ్ చేసి కొన్ని నేర్చుకున్నాను సొంతంగా కూడా. అయితే యూట్యూబ్లో నేను అబ్జర్వ్ చేసి నేర్చుకుంది ఏంటంటే మనకు రాజ్భవన్ రోడ్ దగ్గర లెవెల్ క్రాసింగ్ ఉంటుంది. ట్రైన్లో లెవెల్ క్రాసింగ్ అంటే సిగ్నల్ వేస్తారు. రాజ్భవన్ రోడ్లో మళ్ళీ ఖైరతాబాద్లో లెవెల్ క్రాసింగ్ ఉంటుంది. అంటే ట్రైన్ వెళ్ళేటప్పుడు బండ్లు ఆగుతాయి కదా మేడం. అక్కడ ఒకవేళ ట్రైన్ వెళ్తా ఉంటే ఆ ట్రైన్ సౌండ్ ఏ విధంగా వస్తుంది, అక్కడ ఒకవేళ మనం అక్కడ ఆగి ఒకవేళ ఆ ధ్వనిను అబ్జర్వ్ చేస్తే అయితే ఆ ట్రైన్ సౌండ్ ఎఫెక్ట్. ఈ విధంగా ఉంటుంది, ఆగకుండా వెళ్ళిపోతుంది ఆ సౌండ్ ఎఫెక్ట్. ఇదే విధంగా మనకు 2 ట్రైన్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వెళ్తున్నప్పుడు ఒక ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్ నుండి ఫాస్ట్గా వస్తుంది, ఇక్కడ నుండి ఒక ట్రైన్ స్లోగా వెళ్తుంది. ఈ 2 ట్రైన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇది ఒక వేరియేషన్ మేడం. ఈ విధంగా ఒక ట్రైన్ స్లోగా వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ నుండి ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది. ఇవి 2 ట్రైన్ సౌండ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇదే విధంగా షోలే ఫిలింలో స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది. బాలీవుడ్ ఫిలిం షోలేలో రామ్గఢ్ స్టేషన్లో ఒక ట్రైన్ వచ్చే ప్లాట్ఫామ్ పైన ఆగుతుంది. ఆ ట్రైన్ సౌండ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది. ఈ విధంగా రామ్గఢ్ స్టేషన్లో ఒక ట్రైన్ వచ్చి ఆగితే అది. అదేవిధంగా మనకు నాంపల్లి స్టేషన్ నుండి ఒక ట్రైన్ స్టార్ట్ అయ్యి వెళ్తున్నప్పుడు మనం ఎవరికైనా సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు మనం ఒకవేళ అక్కడ ఆగి వింటే ఆ ట్రైన్ ఎట్లా ఫేడ్ ఆఫ్ అయిపోతుంది, ఆ ట్రైన్ సౌండ్ ఎఫెక్ట్. ఈ విధంగా ట్రైనింగ్. సో అంటే మీకు ఇట్లా చేస్తూ ఉంటే వాయిస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? వాయిస్ ప్రాబ్లం అవుతుంది కానీ 2 ప్రాక్టీస్ చేయాలి మేడం. సౌండ్స్ తోటి వాయిస్ ప్రాబ్లం అవుతుంది. అది సైక్లోన్ ఆ సౌండ్స్ చేసినప్పుడు అయితే గొంతు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అవి లాస్ట్లో చేస్తాం మేడం సౌండ్స్. ఓకే. అంటే మార్నింగ్ మీరు ఏం తీసుకుంటారు? అంటే జస్ట్ వాయిస్ ఎక్సర్సైజ్ ఒకటి చేస్తాం. వాయిస్ ఎక్సర్సైజెస్ ఒకటే, వేడి నీళ్ళు తాగడము, కొంచెం కూల్ డ్రింక్స్ అవి తాగకుండా, ఐస్ క్రీమ్లు తినకుండా. కంపల్సరీ పాటించాలన్నట్టు మీరు.